ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలోని ఝుంఝునా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 4 దుండగులు మృతి చెందగా ఎస్టీఎఫ్ సిఐ సునీల్కి గాయాలయ్యాయి. వీరంతా ముస్తాఫా కగ్గా ముఠాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బెహత్ పోలీస్ స్టేషన్లో ముస్తాఫా కగ్గా ముఠాకు చెందిన అర్షద్పై దాడి కేసు నమోదైంది. అర్షద్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై అర్షద్ గ్యాంగ్ కాల్పులకు తెగబడింది. కౌంటర్గా పోలీసులు సైతం ఫైరింగ్ ప్రారంభించారు. పోలీసుల కాల్పులో అర్షద్, మంజిత్, సతీష్లతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అర్షద్పై పలు దోపిడీలు, హత్య కేసులు నమోదయ్యాయన్నారు. ఎన్కౌంటర్ సమయంలో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ సునీల్కి గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. पुलिस से हैं इंस्पेक्टर सुनील, उनकी मोटिवेट हुई सूचना मिली है जो इसकी गोली लगी यहाँ लेकर आए थे। अब इनको प्राथमिक उपचार के बाद मेदांता के लिए रेफर किया गया, वहाँ भेजा गया। सिविल लाइन जो मेरे पायलट है और डीएसपी साहब ने लेके गए हैं। अब पूरी जानकारी नहीं मिल पाई है, लेकिन शामली के पास बता रहे हैं होगा। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలోని ఝుంఝునా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 4 దుండగులు మృతి చెందగా ఎస్టీఎఫ్ సిఐ సునీల్కి గాయాలయ్యాయి. వీరంతా ముస్తాఫా కగ్గా ముఠాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బెహత్ పోలీస్ స్టేషన్లో ముస్తాఫా కగ్గా ముఠాకు చెందిన అర్షద్పై దోపిడీ కేసు నమోదైంది. అర్షద్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై అర్షద్ గ్యాంగ్ కాల్పులకు దిగింది. కౌంటర్గా పోలీసులు సైతం ఫైరింగ్ ప్రారంభించారు. పోలీసుల కాల్పులో అర్షద్, మంజిత్, సతీష్లతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అర్షద్పై పలు దోపిడీ, హత్య కేసులు నమోదయ్యాయన్నారు. ఎన్కౌంటర్ సమయంలో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ సునీల్కి గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.